హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు డి కామర్స్ క్లాసెస్. ఈరోజు ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ గుడ్ ప్లాన్. ఒక ప్లాన్ని మంచి ప్లాన్, గుడ్ ప్లాన్ అనాలంటే ఏమేం ఫీచర్స్ ఉండాలో మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ప్లానింగ్ గురించి డిస్కస్ చేద్దాం. మళ్ళీ ఒకసారి ప్లానింగ్ మీనింగ్. సో ప్లానింగ్ ఈజ్ డెసిషన్ ఇన్ అడ్వాన్స్, వాట్ టు డూ, వెన్ టు డూ, హౌ టు డూ అండ్ హూ విల్ డూ అ పర్టికులర్ టాస్క్. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎవరి చేత చేయించాలి అని ముందే మనం డిసైడ్ చేసుకోవడాన్ని ప్లానింగ్ అని చెప్పాం కదా. సో ఇదంతా డిసైడ్ చేసి ఒక కోర్స్ ఆఫ్ యాక్షన్ని మనం కమిట్ అవుతే దాన్నే ప్లాన్ అని చెప్పాం. సో ఆ ప్లాన్ మనం డిసైడ్ చేసుకున్న ప్లాన్ మంచి ప్లానా, లేకపోతే అది మనకి సక్సెస్ అవ్వడానికి హెల్ప్ చేస్తుందా లేదా అని చెప్పాలి అంటే కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి అన్నమాట. సో ఆ క్యారెక్టరిస్టిక్స్ ఏంటో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ వచ్చేసి క్లియర్ ఆబ్జెక్టివ్స్. సో అ గుడ్ ప్లాన్ షుడ్ డిఫైన్ క్లియర్, కన్సైజ్, డెఫినెట్ అండ్ అక్యురేట్ ఆబ్జెక్టివ్స్. ఇఫ్ ద గోల్స్ ఆర్ నాట్ క్లియర్, ఇట్ లీడ్స్ టు కన్ఫ్యూజన్ అండ్ కేయాస్. సో ఈ పాయింట్ ఏం చెప్తుంది అని అంటే, మనం ప్రిపేర్ చేసిన ఏదైతే ప్లాన్ ఉందో ఆ ప్లాన్ మన గోల్ ఏంటి అని క్లియర్గా డిఫైన్ చేయాలి. కన్సైజ్గా అంటే బ్రీఫ్గా, అంటే పెద్ద పెద్ద పారాగ్రాఫ్స్ ఇట్లా లేకుండా నీట్గా అర్థమయ్యేలాగా బ్రీఫ్గా ఉండాలి అండ్ క్లియర్గా ఉండాలి. అంటే కన్ఫ్యూజన్స్ ఇవేమీ లేకుండా. సో క్లియర్ కట్గా డెఫినెట్ అండ్ అక్యురేట్ ఆబ్జెక్టివ్స్ అని అంటే ఎగ్జాక్ట్గా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి సేల్స్ ఇంక్రీజ్ చేసుకోవాలి అని అనుకున్నాం. సో ఎంత ఇంక్రీజ్ చేయాలి, 2 crore సేల్సా, 3 crore సేల్సా, 5 crore సేల్సా అని ఎగ్జాక్ట్, డెఫినెట్ అండ్ అక్యురేట్గా ఇవ్వాలి. ఇప్పుడు మనకి క్లియర్గా ఇట్లా ఆబ్జెక్టివ్స్ ఇలా లేనప్పుడు ఏమవుతుంది అని అంటే కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది అండ్ డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతాయి. సో ఇలా కన్ఫ్యూజన్స్ అండ్ డిస్టర్బెన్సెస్ లేకుండా క్లియర్గా ఆబ్జెక్టివ్ని డిఫైన్ ఏ ప్లాన్ అయితే చేస్తుందో ఆ ప్లాన్ని మనం గుడ్ ప్లాన్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్ అండర్స్టాండింగ్. సో ద ప్లాన్ which can be properly understood by those who should execute it is called as a good plan. Otherwise it is of no use when it is not understood. సో ప్రాపర్ అండర్స్టాండింగ్ అని అంటే ఏంటి అని అంటే, సో ఇప్పుడు ప్లాన్ ఒకరు చేశారనుకోండి, ఇంకొకరు ఎగ్జిక్యూట్ చేస్తారు. సో ఒకరే ప్లానింగ్ అంతా ఎగ్జిక్యూట్ చేయడానికి ఉండదు కదా. సో మనం ప్లాన్ ఒకటి డిజైన్ చేసినప్పుడు ఎవరైతే అది ఎగ్జిక్యూట్ చేస్తున్నారో, ఎవరైతే ఆ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయాలో వాళ్ళకి ఆ ప్లాన్ సరిగా అర్థం అవ్వాలి. గోల్ ఏంటి, కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి, ఏం చేయాలి అని అర్థం అవ్వాలన్నమాట. సో అలా అర్థమైనప్పుడు ఆ ప్లాన్ని గుడ్ ప్లాన్ అంటాం అనమాట. సో అలా అర్థం కానప్పుడు అసలుకి ప్లాన్ వేసే వేస్ట్. సో అందువల్ల మనకి లాసెస్ అవి వస్తాయి. కానీ అంటే ఒక ప్లానే అర్థం కానప్పుడు వాళ్ళు ఏం చేయగలుగుతారు, ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు ఏం చేయలేరు కదా. సో అందువల్ల మనకి యూజ్ అయ్యేది ఏముండదు. సో అందుకనే అదర్వైజ్ ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్ వెన్ ఇట్ ఈస్ నాట్ అండర్స్టూడ్. సో దిస్ ఈజ్ అబౌట్ సెకండ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎ గుడ్ ప్లాన్. సో ప్రాపర్గా అర్థం అవ్వాలి. ఎవరైతే ఇంప్లిమెంట్ చేయాలో, ఎవరైతే ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయాలో వాళ్ళకి ఆ ప్లాన్ అనేది క్లియర్గా అర్థమయ్యేలాగా ఉండాలి అని చెప్తుంది అనమాట సెకండ్ పాయింట్. సో నెక్స్ట్ వచ్చేసి, సో థర్డ్ వన్ వచ్చేసి కాంప్రిహెన్సివ్. అ గుడ్ ప్లాన్ షుడ్ కవర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ బిజినెస్ ఫర్ అచీవింగ్ ద ఆబ్జెక్టివ్స్. దట్ ఈస్ అ ప్లాన్ షుడ్ కవర్ మెటీరియల్, లేబర్, టైమ్ అండ్ స్టాండర్డ్స్ ఎక్సెట్రా. సో మనకి ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా బిజినెస్లో, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి మెటీరియల్ గురించి, తర్వాత లేబర్, టైమ్ అండ్ స్టాండర్డ్స్. సో ఒక ప్లాన్ అనేది అన్ని ఆస్పెక్ట్స్ని కవర్ చేయాలన్నమాట. సో ఓన్లీ మెటీరియల్ గురించి ఆలోచించి ఊరుకుంటే మనకి లేబర్ షార్టేజ్ ఉండే ఛాన్సెస్ ఉంది. టైంని సరిగా ఎలా మేనేజ్ చేయాలో డిసైడ్ చేయకపోతే లేబర్, మెటీరియల్ ఉన్న వేస్టే. స్టాండర్డ్స్ చేయకపోతే మనం కంట్రోల్ చేయలేం. సో కాబట్టి ఒక ప్లాన్ అనేది అన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ ద బిజినెస్ గురించి ఆలోచించాలి అని చెప్తున్నారు అనమాట. సో ఒక గుడ్ ప్లాన్లో మనకి ఇవన్నీ కనిపిస్తాయి. సో మెటీరియల్ గురించిన ఇన్ఫర్మేషన్, లేబర్ గురించిన ఇన్ఫర్మేషన్, టైం గురించి ఇన్ఫర్మేషన్ అండ్ స్టాండర్డ్స్ గురించిన ఇన్ఫర్మేషన్ కూడా. సో ఇవన్నీ ఆస్పెక్ట్స్ ఆఫ్ బిజినెస్ అనమాట. సో ఈ అన్ని ఆస్పెక్ట్స్ని కవర్ చేసిన ప్లానే గుడ్ ప్లాన్ అని చెప్పొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద థర్డ్ పాయింట్, కాంప్రిహెన్సివ్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మనకి ఫ్లెక్సిబుల్. సో ఫ్లెక్సిబుల్ ఏంటో చూద్దాం ఇప్పుడు మనం. అ గుడ్ ప్లాన్ ఈజ్ ద వన్ విచ్ కెన్ బి అడ్జస్టెడ్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్స్ అండ్ ఫ్యూచర్ అన్సర్టనిటీస్. ఇట్ షుడ్ పర్మిట్ చేంజెస్, ఇట్ షుడ్ నాట్ బి రిజిడ్. సో ఒక ఫ్లెక్సిబిలిటీ ఉంటే ఆ ప్లాన్ని గుడ్ ప్లాన్ అంటామంట. సో అంటే ఏంటి అని అంటే,
ఒక ప్లాన్ మనం వేసినప్పుడు ఆ ప్లాన్లో అడ్జస్ట్మెంట్ చేయడానికి స్కోప్ ఉండాలన్నమాట. సో కొన్ని చేంజెస్ చేయడానికి స్కోప్ ఉండాలి, అది రిజిడ్గా ఉండదు. సో రిజిడ్ అని అంటే మనము లైక్ ఇప్పుడు మనం చేంజెస్ పోయేలాగా ఉండదాన్ని రిజిడ్ అంటాం. సో ఫ్లెక్సిబుల్ అంటే కొన్ని చేంజెస్ అడాప్ట్ చేయగలిగే ఒక ప్లాన్ని మనము ఫ్లెక్సిబుల్ ప్లాన్ అంటాం అనమాట. సో మనకి రోజు రోజుకి చాలా చేంజెస్ అవుతూ ఉంటాయి, ఈరోజు ఉన్నట్టే రేపు ఉండదు కదా, సో రేపు ఏమవుతుందో కూడా తెలియదు. సో ఆ ప్లాన్ని రివిజన్ చేయడం అనేది చాలా అవసరం కాబట్టి, సో ప్లాన్ అనేది ఫ్లెక్సిబుల్గా ఉంటాయి, అంటే చేంజెస్ అడాప్ట్ చేసుకోగలిగిన విధంగా ఒక ప్లాన్ని మనము డిజైన్ చేస్తే ఆ ప్లాన్ని గుడ్ ప్లాన్ అని చెప్పొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక రా మెటీరియల్ని యూస్ చేసి ఒక ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేయాలి అని అనుకున్నాను. సో ఆ రా మెటీరియల్ అవైలబుల్గా లేనప్పుడు అదే ప్రోడక్ట్ని మనం నెక్స్ట్ అంటే చేంజ్ అయింది, ఇప్పుడు సిచ్యువేషన్ చేంజ్ అయింది అన్నప్పుడు అదే ప్లాన్ యూస్ చేసి వేరే రా మెటీరియల్ యూస్ చేసి ఎలా ఆ గుడ్ని ప్రొడ్యూస్ చేయాలి అనే దానికి కూడా ఆ ప్లాన్ మనకి ఆ ఫ్లెక్సిబిలిటీ ఇవ్వాలి అనమాట. సో అట్లా మనం కొన్ని చేంజెస్ చేసుకోవడానికి ఒక ప్లాన్ అనేది మనకి ఫ్లెక్సిబిలిటీ ఇవ్వాలి. సో దిస్ ఈజ్ అబౌట్ ఫ్లెక్సిబిలిటీ. నెక్స్ట్ వచ్చేసి, సో ఫ్లెక్సిబిలిటీ ఉంటే ఆ ప్లాన్ని గుడ్ ప్లాన్ అనొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎకనామికల్. సో ఎకనామికల్ అని అంటే ఏంటి, మనకి ఎకానమీ అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు సమ్ ప్రాఫిట్స్, మనీ ఎక్సెట్రా. సో అట్లా, సో ఎకనామికల్ అని కనిపిస్తే సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు మనీ అని మనం డిసైడ్ అయిపోవాలి అక్కడ. సో ఇప్పుడు ఎకనామికల్ అనే పాయింట్ ఏం చెప్తుందో చూద్దాం మనం. సో ప్లానింగ్ ఇన్వాల్వ్ సమ్ కాస్ట్ ఇన్ ఆర్డర్ టు ప్రిపేర్ అ ప్లాన్. సో మనము ప్లానింగ్ చేసేటప్పుడు అందరికీ చేయడం రాదు కదా, సో ప్రొఫెషనల్స్ని ఎంగేజ్ చేయాలి, ఎంప్లాయ్ చేసుకోవాలి, అంటే వాళ్ళకి మనీ పే చేయాలి కదా, ఊరికనే చేయరు కదా. సో అందుకనే కాస్ట్ ఇంకర్ అవుతుంది, ఇన్వాల్వ్ సమ్ కాస్ట్ ఇన్ ప్రిపేరింగ్ ఎ ప్లాన్. అ గుడ్ ప్లాన్ షుడ్ హెల్ప్ ద బిజినెస్ ఇన్ గెటింగ్ మోర్ అండ్ మోర్ ప్రాఫిట్స్ బట్ నాట్ లాసెస్. సో ఇదేం చెప్తుంది అని అంటే ఈ పాయింట్, సో మనము ఒక గుడ్ ప్లాన్ అనేది మనం ప్లానింగ్ చేయడానికి కొంచెం కాస్ట్ పెట్టినాం. సో గుడ్ ప్లాన్ అనేది ఎప్పుడు అవుతుంది అని అంటే ఒక ప్లాన్, సో మనం పెట్టిన కాస్ట్కి మనకి మోర్ అండ్ మోర్ ప్రాఫిట్స్ తెచ్చేలాగా ఆ ప్లాన్ ఉంటే ఆ ప్లాన్ని గుడ్ ప్లాన్ అనొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఎకానమీ. బట్ ఆ ప్లాన్ మనకి లాసెస్ తేవద్దు, లాసెస్ తెస్తే అది గుడ్ ప్లాన్ కాదు. మోర్ అండ్ మోర్ ప్రాఫిట్స్ తెచ్చినా కానీ గుడ్ ప్లానే, అండ్ మోర్ అండ్ మోర్ ప్రాఫిట్స్ తెస్తే ఇంకా సక్సెస్ఫుల్ ప్లాన్ అనమాట. సో అట్లా అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ఎకనామికల్స్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద టాపిక్ characteristics of a good plan. I hope that you are clear with the concept, and if you have liked my explanation, please like, share and subscribe. Thanks for watching. అండ్ ఒక జెంటిల్ రిమైండర్ ఏంటి అని అంటే, మనందరికీ తెలుసు మళ్ళీ కరోనా అనేది స్ప్రెడ్ అవుతుంది కాబట్టి, సో అందరు కేర్ఫుల్గా ఉండండి అండ్ మాస్క్ వేసుకోండి బయటికి వెళ్ళినప్పుడు. సో గ్రూప్స్లో తిరగొద్దు ఎక్కువ. సో ఆ 2020 పరిస్థితి రావద్దంటే వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. సో బీ కేర్ఫుల్, బీ హెల్దీ. థ్యాంక్ యూ.